హలో అండి, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మనం సంక్రాంతి స్పెషల్ సకినాలు ఎలా తయారు చేయాలో చూసుకుందాము. సో ఈ పిండి వచ్చేసి బియ్యం పిండే. వన్ నైట్ నానబెట్టిన బియ్యంని మార్నింగ్ లేవగానే ఆరబోసి వాటిని పిండి ఆడిస్తారు. సో అలా వచ్చిన పిండిని మనం ఇలా జల్లించుకోవాలి, అంటే ఉండలు లేకుండా. అండ్ ఇంకేమైనా చెత్తగిన పడి ఉంటే అది వెళ్ళిపోతుంది. సో ఇలా ఆడించుకుంటే ఫ్రెష్ పిండి మనకు వస్తుంది. ఏదైనా గిన్నెలో కాకుండా మేము ఇలా ఏదైనా ఒక ఫ్యాబ్రిక్ని యూస్ చేసి అలా బట్టపరిచి దాని మీద ఇలా జల్లించుకుంటాము. సో ఎలాంటి ఉండలు లేకుండా బాగా వస్తుంది. సో ఈ పిండి వచ్చేసి మాత్రం కరెక్ట్ కొలతల ప్రకారం చేసింది. 6 కేజీలు అంటే 6 కేజెస్ పిండి, బియ్యం పిండి, 2 కేజెస్ నువ్వులు, దానిలోకి మొత్తం 8 కేజెస్ సకినాల పిండి అయింది. ఈ 8 కేజెస్ సకినాల పిండికి 8 స్పూన్స్ ఆఫ్ సాల్ట్ యాడ్ చేయాలి. కొందరు ఇందులో కారము, పచ్చి కారం కూడా యాడ్ చేస్తారు. బట్ మాకు అలా సప్పవి ఇష్టం కాబట్టి మేము ఇలా చేసుకున్నాము. ఇవి టీలోకి చాలా బాగుంటాయి. నాకైతే చాలా ఫేవరెట్ సకినాలు, చాయ్ అనేది. మార్నింగ్ అసలు బ్రేక్ఫాస్ట్ ఉండదు, చాయ్ అప్పాలే అంతే, అదే బ్రేక్ఫాస్ట్ చిన్నప్పటి నుంచి కూడా. ఈ సంక్రాంతి నెల మొత్తం ఇదే ఉంటుంది. చాలా చాలా టేస్టీగా ఉంటాయి. సో ఇలా ఉండలు లేకుండా చాలా మంచి కలుపుకోవాలన్నమాట. ఎక్కడ కూడా ఉప్పు అండ్ నువ్వులు గడ్డ కట్టకుండా మంచిగా ఆడించుకోవాలి. ఇది రెండు చేతులతో ఇలా ఇలా పైనికి అనుకుంటూ కిందికి పోయాలి. మా మమ్మీ అయితే చాలా బాగా కలుపుతుంది, నాకు అంత బాగా కలపనీకి రాలేదు. సో అంతా ఒక దగ్గర కడుక్కొని కొంచెం కొంచెంగా తీసుకోవాలి. అన్నిట్లలో అంత పిండిలో ఒకేసారి నీళ్లు పోయకుండా కొంచెం కొంచెం ఇలాగ పిండి తీసుకొని, మా మమ్మీ చాలా పర్ఫెక్ట్ ఉంది, అలా కలిపేస్తుంది అనమాట. నాకు అంత బాగా రాదు. సో ఇలా కలుపుకొని కొంచెం కొంచెం పిండిని పెద్ద తట్టలోకి ఇలా తీసుకోవాలన్నమాట. సో ఒకవేళ పిండి లూజ్ అయిపోయినా కూడా మనం ఇప్పుడు పిండిని కలుపుకోవచ్చు. అందుకని అలా కొంచెం కొంచెంగా కలుపుకుంటారంట. సో ఇలా కలుపుకునేటప్పుడే మనం కారం యాడ్ చేసుకునే వాళ్ళు యాడ్ చేసుకుంటారు. కొన్ని పచ్చికారంవి, కొన్ని ఎండుకారంవి అలా ఇష్టం ఉన్న వాళ్ళు యాడ్ చేసుకుంటారు. బట్ మేము మాత్రం అన్నీ సప్పవే చేస్తున్నాం అన్నమాట. సో ఇలా మనము కొంచెం కొంచెం పిండి ఇలా మనం యాడ్ చేసుకున్నాక ఇలా మొత్తం ఫైనల్గా పిండి తడిపిండి అయింది. సో దీన్ని కొంచెం కొంచెంగా పిండి ఒక ప్లేట్లోకి తీసుకోవాలి. దాని మీద ఒక క్లాత్ కప్పేసి ఉంచాలన్నమాట, ఎండిపోకుండా. మేము మాత్రం ఇలా సకినాలు స్టార్ట్ చేసేప్పుడు చాదర్ తీసుకుంటాము. ఏదైనా బెడ్షీట్ అయినా తీసుకోవచ్చు, కాటన్ది, తొందరగా ఆరుతాయి అన్నమాట. సో ఇలా ఎవరైనా ముత్తైదులతో మేము ఇలా గౌరమ్మని చేపిస్తాము. గౌరమ్మను అలా పెద్దవాళ్ళతో అలా చేపిస్తాము. దానికి పసుపు కుంకుమ పెట్టి అప్పాలు మెయిన్ని ఇవి చాలా చితుతాయి అంటారు. సో దానికోసమని ఫస్ట్ ఇలా గౌరమ్మని చేసి చెత్తకుండా మంచిగా అప్పాలు ఎదగాలి అనేసి మొక్కుతారనమాట. సో దీన్ని ఇది చాదర్కి మధ్యలో పెట్టి చేస్తారు. సో దీనికి చుట్టూ ఈ గౌరమ్మ చుట్టూ ఈ సకినం అనేది ఒక 5 చుట్లు 9 చుట్లు అలా పోస్తారు. బట్ నాకు అంత పెద్దగా రాదు అనేసి నేను మెల్లిగా 3 చుట్లు చేసి వదిలేసాను. అండ్ సకినాలు వంకలు తిప్పడ సకినాలు అనేసి చాలా ఫేమస్ ఉంటాయి, చాలా బాగుంటాయి చూడ్డానికి. బట్ నాకు అంత బాగా రాలేదు, ట్రై చేశాను కానీ. సో మా పక్కన ఆంటీని పిలిచి చేయించాను. మా మమ్మీకి కూడా చాలా బాగా వస్తుంది వంకల సకినాలు. ఇవే చాలా చాలా టైం పడుతుంది, కానీ ప్రాక్టీస్ ఉన్న వాళ్ళు మాత్రం తొందరగా పోసేస్తారు. నేను వీడియో తీస్తున్నాను అనేసి ఆంటీ కొంచెం మెల్లిగా పోసారనమాట, వీడియో బాగా రావాలి అనేసి. సో ఇలా వంకలు తింపిన సకినాలు చాలా ఫేమస్ అనమాట. ఎందుకంటే శ్రీమంతాలైనా సారె పెట్టినా కూడా, పెళ్ళికి సారె పోస్తారు కదా, సో సారె పెట్టినా కూడా ఇలాంటివి పెద్ద పెద్దవి చేస్తారనమాట. చాలా పెద్దవి, 2 అరిచేతుల పెద్దంత సకినాలు పోస్తారు. 5, 9 అలా పెట్టిస్తారనమాట. సో ఇలా వంకలు వచ్చిన వాళ్ళని ఇంటికి పిలిపించుకొని, ఊర్లలో మాత్రం అలాగే ఇంటికి పిలిపించుకొని వాళ్ళతో ఇలా చేపించుకొని సారె పెడతారు, శ్రీమంతానికి పెడతారు. చాలా ఫేమస్ మా సైడు, మాకు కూడా అలాగే పెట్టారు మా ఇంట్లో. సో ఇలా నేను ట్రై చేశాను కానీ నాకు అస్సలు రాలేదు. నెక్స్ట్ టైం మళ్ళీ చేస్తాను. నేను సకినాలు చేయడమే 10 ఇయర్స్ తర్వాత చేస్తున్నాను. సో ఫైనల్గా ఇవన్నీ నేను దాచిపెట్టేసుకున్నాను, ఈ డిజైన్గా వచ్చినవి. ఈ కింది మాత్రము కొంచెం కొత్తగా నేర్చుకున్న వాళ్ళు చేశారనమాట. బట్ అయినా బాగా వచ్చాయి. ఫైనల్గా ఒక సాప అనేది కంప్లీట్ అయిపోయింది. అంటే మేము ఇలా ఈ ఒక్క బెడ్షీట్ని ఒక సాపలాగా
కౌంట్ చేస్తాము. సో తీసేటప్పుడు ఇలా ఒక సరతంతోని మెల్లిగా తీయాలి, ఇలా కింద నుంచి మెల్లిగా తీయాలి. చాదర్ ఒక సైడ్ పట్టుకొని ఒక సైడ్ అలా లాగుతూ తీయాలి. సో ఇలా 4 వరుసలుగా 4, 4 పెట్టుకుంటాము ముకుట్లో వేయడానికి. కొంచెం ఆరాక ఈ మొత్తమే 6 కిలోల పిండి, 2 కిలోల నువ్వులు కలిపితే 8 కిలోల సకినం పిండి అయింది కదా. సో దానికి మనము 2 చేపలు నిండిపోతాయి, అంటే 2 చాదర్లు నిండిపోతాయి అన్నమాట కరెక్ట్గా. సో ఇలా మనము ముకుట్లో వేసుకున్నప్పుడు ఇవి చాలా డేంజర్, చాలా చిత్తుతాయి అంటారు. సో ముకుట్లో వేసి కాగానే కొంచెం పక్కకు జరుగుతాము. ఆయన కట్టెల పొయ్యి మీద చేసే వంటలు చాలా చాలా టేస్టీగా ఉంటాయి. మేము మాత్రం ప్రతి ఇయర్ ఏ ఏ పిండి వంటలు, ఇవి సంక్రాంతి పిండి వంటలు చేసినా కూడా కట్టెల పొయ్యి, అందులోనూ చిట్టి పొయ్యి కంపల్సరీ పెడతాము. సో దీన్ని వేయగానే కొంచెం బుడగల్లాగా వస్తాయి. మొత్తం బుడగలు వెళ్ళిపోయాక దీన్ని మనము సెకండ్ సైడ్ కాల్చుకోవాలి. ఆ బుడగలంతా పోయే వరకు మనం వాటిని కదిలించకూడదు, లేకుంటే ఇచ్చుకుపోతాయి అంటారు. ఆల్రెడీ ఒకటి ఇచ్చుకుపోయింది కూడా. సో మొత్తం బుడగలన్నీ ఫస్ట్ వేసినప్పుడు వచ్చిన బుడగలన్నీ పోయే వరకు మనం దాన్ని టచ్ చేయకూడదు. కొంచెం ఇలా బుడగలు తగ్గాక చేయాలి. సో